సాయిరామ్. నేను మీ అశోక్ మహారాజ్. సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రదేశాలలో కూర్చొని ధ్యానించడము లేదా మన సమస్యలను చెప్పుకోవడం వల్ల ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. ఆ కోవలో వృషభ రాశి వారు దేవాలయంలో ఎక్కడ కూర్చొని ధ్యానించడము లేదంటే ప్రార్థించడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది అని గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను కూడా నా సాయశక్తిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు. వృషభ రాశి వారు దేవాలయంకి వెళ్ళినప్పుడు మామూలుగా అన్ని కార్యక్రమాలన్నీ జనరల్గా అందరూ చేసేటట్టే మనం లోపలికి వెళ్తాము, స్వామివారిని దర్శనం చేసుకుంటాము, అన్నీ అయిపోతుంది. మనం బయట వచ్చినప్పుడు కాసేపు కూర్చుంటాం కదా. అలా కూర్చొని ధ్యానం చేయాలి లేదా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు గంట దగ్గర కూర్చోండి. ప్రతి గుళ్ళో గంట కొడతారు కదా, ఆ గంటకి సమీపంలో కూర్చోండి. ఆ గంట సౌండ్ని కానీ లేదా ఆ గంటని కానీ ధ్యానించండి. రెండిట్లో ఏదైనా పర్లేదు, గంటనైనా ధ్యానించండి లేదా గంట సౌండ్ అయినా కానీ సరే ధ్యానించండి. ధ్యానిస్తూ ఆ గంట ఎవరో ఒక భక్తులు కొడుతూ ఉంటారు, లేదంటే అది మామూలుగా ఎవరు కొట్టలేదన్నా కానీ సరే ఆ గంట రూపాన్ని చూసుకుంటూ అప్పుడు మీ కోరికని లేదంటే మీ సమస్యని విన్నవించుకునే ప్రయత్నం చేయండి. మంచి ఫలితం అనేది దక్కుతుంది. రెండో ప్రదేశము, అక్కడ ఏ స్వామివారు ఉన్నా కానీ సరే వాహనం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు శివయ్యకి అయితే మనకు నంది వాహనం ఉంటుంది, మనకు విష్ణుమూర్తి దేవాలయాల్లో గరుడాల వారు ఉంటారు. ఇలా ప్రతి దేవాలయానికి ఒక వాహనం ఉంటుంది. సో ఈ వాహనం దగ్గర కూడా మీరు వాహనాన్ని కూడా మీరు అక్కడ స్వామివారిని వాహనాన్ని మీరు మనసారా ప్రార్థన చేసుకోవచ్చు. మనసారా ధ్యానించి, తండ్రి నా సమస్య ఇది లేదా నా కోరిక ఇది, నువ్వు భగవంతుడికి విన్నవించు, స్వామివారికి విన్నవించు అని మనం కోరుకోవచ్చు. ఇంకా మంచి ఫలితం వస్తుంది అలా చేసినా కానీ. వృషభ రాశి వారికి ఈ రెండు ప్రాంతాలలో ఎక్కడ కూర్చొని చేసినా లేదా నిలబడుకొని కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసినా మీకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. వీడియోని చివరిదాకా చూసినందుకు సంతోషము. మీకు అర్థమయ్యేటట్టే చెప్పానని భావిస్తూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్.